ఎప్పుడైనా భరతమాతకు అవసరం ఉన్నప్పుడు మీరందరూ వస్తారా అని మోదీ అన్నప్పుడు అయ్యా వస్తాం అని అన్నాం. ఆ నాలెడ్జ్ ని తీసుకొని వేరే కంట్రీకి సర్వీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ బ్రెయిన్ డ్రైన్ అయ్యి అంటారు కదా. ये ब्रेन ड्रेन नहीं है, ये तो डिपॉजिट है. మీరు అసలు రిటర్న్ రావాలని అనుకునే దానికి కారణం ఏంటిది? నేను ఇటు ఆ దేశానికి వఫాదారు ఉన్నాను, ఈ దేశానికి వఫాదారు. ఇంత లో సెల్ఫ్ రెస్పెక్ట్, లో సెల్ఫ్ ఎస్టీమ్డ్ లైఫ్ ఎందుకు లీడ్ చేయాలా? మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు కదా, ఆ రకమైనటువంటి రిజల్ట్స్ ఆన్ గ్రౌండ్ ఇప్పుడు కనిపిస్తున్నాయంటారా? మీ ధైర్యానికి మేము మీకు సపోర్ట్ ఇస్తామంటారా? నీ దగ్గర పవర్ ఉండి నీ ముందు జరుగుతున్న అన్యాయం నువ్వు ఆపలేకపోతే నువ్వు దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఆ వాక్యూమ్ ని ఫిల్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళు. మేబీ భరతమాత ఆశీర్వాదం ఇచ్చింది. అంటే నరేంద్ర మోడీ అంటే ఇష్టమే. నరేంద్ర మోదీని మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఆయనకు అనేది చాలా మందికి తెలియదు అనమాట. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే రాజు ధర్మబద్ధమైన వ్యక్తి అయి ఉండాలి. సంపదని కొల్లగొట్టిండ్రు కానీ జ్ఞానాన్ని, సరస్వతిని వీళ్ళు టచ్ చేయలేకపోయారు. అంటే ఒక అమ్మాయి రాంగ్ స్టెప్ వేసింది అనుకోండి, తనకు కౌన్సిలింగ్ ఇచ్చే టైంలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? వేరే కంట్రీస్ కి తీసుకుపోయి వాళ్ళని అక్కడ సెక్స్ స్లేవ్స్ గా చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? రాహుల్ గాంధీ గారిని డిస్క్రైబ్ చేయమంటే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు? గుడ్ జోక్. వ్యక్తి ఎడ్డి మొహమే, వాడికి అంత తెలివి లేదు. పాకిస్తాన్ ఇస్ లైక్ అ ప్రాక్సీ ఫర్ చైనా అండ్ యుఎస్ ఇద్దరికి. అసలు అమెరికానే న్యూక్లియర్స్ బ్లాక్ మార్కెట్ చేసే ప్రయత్నం చేసింది త్రూ పాకిస్తాన్. కొందరి ఆలోచన ఏంటంటే ఈ కంట్రీని ఒక ఇస్లామిక్ కంట్రీ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఈ సొసైటీ టాలరెంట్ సొసైటీ కాబట్టి అందరి నాటకాలు, అందరి డ్రామాలు నడుస్తున్నాయి ఇక్కడ. ముల్లా మిషనరీ మార్క్సిస్ట్ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అని చెప్పి చెప్తుంటాం. ఇంకొక ఎం ఉంటది, అది మల్టీనేషనల్ కంపెనీస్.